సింగరేణిలో ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం గనుల్లో మంత్రి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం తర్వాత స్థానంలో ఉన్న తాను సింగరేణి కార్మికులకు అండగా నిలబడతాను అంటూ కార్మికులకు భరోసానిచ్చారు. సింగరేణి కార్మికులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు వడ్డీ లేకుండా 20 లక్షల రుణాన్ని ఇప్పిస్తామన్నారు. గడియారం గుర్తుకే గడియారం గుర్తుకే శ్రీనన్న నాయకత్వం శ్రీనన్న నాయకత్వం భవిష్యత్తులో నా కార్మిక సోదరులకి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటానని చెప్తున్నారు. ఇళ్ల స్థలంతో పాటుగా 20 లక్షల వడ్డీ లేని రుణం కావాలని ఉన్నదో సింగరేణి కార్పొరేషన్ అధికారులను పిలిపించుకొని ఇళ్ల స్థలముతో పాటుగా 20 లక్షల రుణము లేని వడ్డీతో లేని రుణాన్ని పెట్టడం జరిగింది. అంతేకాదు కారుణ్య నియామకాలు గత ప్రభుత్వంలో కారుణ్య నియామకాలు అందరి ద్రాక్షలాగే ఉంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నా కార్మిక సోదరులకి కారుణ్య నియామకాలు ఇప్పించే బాధ్యత మీ సీనియర్గా నేను చేపడతాను. మూడవది, ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ సింగరేణి కార్పొరేషన్ లో ఏదైతే వైద్యం కోసం పెద్ద పీట వేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కట్టించి వారికి మంచి వైద్యాన్ని నా కార్మిక సోదరులకి అందిస్తాం. విద్యా విషయంలో కూడా ఏదైతే మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్ సీట్లు కావాలని అడిగారు, ఆ విద్యా విషయంలో తప్పకుండా ఉన్న స్కోప్స్ మరింత ఇంప్రూవ్ చేయించి భవిష్యత్తులో నా కార్మిక సోదరులకి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటాం.